ఫ్రెండ్స్, ఈరోజు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. మన ఆక్వా రైతులకు ఉపయోగపడేలాగా ఒక వీడియో చేయటం జరిగింది. చూడండి, మన ఆక్వా రైతులు ప్రతి ఒక్కరూ కూడా ప్రొబయోటిక్ కొడతారు. ఆ ప్రొబయోటిక్ మామూలు ప్రొబయోటిక్ కొడేస్తారు. అలా కొట్టకూడదు అసలని. బెల్లం వేస్ట్ కలిపితే అందులో ఉన్న ఎంజిమ్స్ బాగా డెవలప్మెంట్ అవి గుడ్ బ్యాక్టీరియా మన చెరువులో ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. అలా ఇంక్రీజ్ అవ్వటం వల్ల మన చెరువు కలర్ ఎంతో బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రొయ్య కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు మీ అందరికీ కూడా వీడియో తీసాను, చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చూడండి, ముందుగా ఈస్ట్ వేసుకోవాలి. ఈస్ట్ వేసుకున్న తర్వాత బెల్లం వేయాలి. బెల్లం బాగా నలపాలి. పిండి కింద కొట్టేసి అప్పుడు వేసుకోవాలి. ఆల్రెడీ నేను బెల్లం వేసేసాను, అందుకే మీకు కనిపించట్లేదు. దాని తర్వాత అవంతి ప్రో డబ్ల్యూ ప్రొబయోటిక్ వేస్తున్నాను. ఈ ప్రొబయోటిక్ చాలా ఆక్వా కల్చర్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కూడా అవంతి ప్రో డబ్ల్యూ బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఇదే వాడతారు ఎక్కువగా. ప్రతి ప్రొబయోటిక్లోని ఎంజిమ్స్ ఉంటాయి. ఆ ఎంజిమ్స్ బాగా డెవలప్ అవ్వాలంటే కంపల్సరిగా బెల్లం ఈస్ట్ కంపల్సరిగా నానబెట్టాలి. మ్యాక్సిమం 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత గుడ్ బ్యాక్టీరియా అంతా 2000 బ్యాక్టీరియా ఉందంటే 4 అవుద్ది, 4000 5000 అవుద్ది. అలాగా బెల్లం ఈస్ట్ కూడా ఎంజిమ్స్కి ఫుడ్ కింద ఉపయోగపడి మన చెరువులో ఇలా అప్లై చేసుకుంటే 100కి 100% మన చెరువులో ప్రొబయోటిక్ బాగా పనిచేస్తుంది. మనకి కలర్లు మారటం కానీ పసరు రావటం కానీ ఏమీ జరగదు. ఇది కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.